ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీకు ఒక చిన్న ప్రకటన తెలియజేద్దామని మీకు అందుబాటులోకి వచ్చాను. రేపు శనివారం రోజు 16వ తారీఖు ఉదయం 10 గంటలకి మన మందిర వార్షికోత్సవం ఉంది. దాదాపు కొన్ని సంవత్సరాలు అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం, ప్రార్థన చేశాం. దేవుడు ఆయన మహాకృపతో మనందరికీ కూడా సౌకర్యవంతంగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని ఆశీర్వాదకరంగా మనకు అనుగ్రహించాడు. అది నిర్మాణం జరిగి రేపు 16వ తారీఖు సంవత్సర కాలం. ఆ సంవత్సర కాలంలో మరి కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మహిమ చెల్లించడానికి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఎన్ని సంఘాలు అయితే కట్టబడ్డాయో, ఎన్ని పరిచర్యలు అయితే ఏర్పడ్డాయో వాటన్నిటికీ కేంద్ర బిందువుగా చిలకలూరుపేట పట్టణంలో దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిచర్య, అలాగే దేవుడిచ్చిన ఈ మందిరం ఏముంది, మందిరం ఒక నిర్జీవ వస్తువు కదా, సంఘం కదా మనం ఘనపరచాల్సిందంటే సంఘం ఆరాధించడానికి ఒక ప్రాంగణం అయితే కావాలి కదా. వారు దేవాలయంలో ప్రతిదినం తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు అని రాయబడి ఉంది. దేవాలయానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో విలువ ఉంది. ఎవరైనా దేవుణ్ణి వెతగోరినవాడు, దేవునితో గడపగోరినవాడు ప్రత్యేకంగా దేవుని మందిరావరణంలో కనిపెట్టుకోవటం అనేది ప్రారంభం నుంచి వస్తున్నటువంటి క్రమమే. కనుక ప్రతి విషయమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని రాయబడి ఉంది. కనుక దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, సంఘం గ్యాదర్ అయ్యి ఆరాధించుకోవడానికి ఒక చక్కని మందిరాన్ని కూడా ఇచ్చాడు. కనుక తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాల్సిందే. దీనికోసం ఎంతోమంది ప్రయాసపడ్డారు, ఎన్నో రకాలుగా త్యాగాలు చేశారు. అన్నీ కలిపి పరిశుద్ధుల త్యాగంతో ఒక మందిరం నిర్మాణం అయింది. అది నిర్మాణమై ప్రారంభించబడి ప్రతిష్ఠించబడి సంవత్సర కాలం అయింది. అసలు ఈ ప్రాంగణంలో మొదట మందిరం మొదలుపెట్టి అది 2012లో ఫస్ట్ మందిరం స్టార్ట్ చేసింది. తర్వాత 2022 డిసెంబర్ 16న మళ్ళా మందిరాన్ని పునర్నిర్మించి పునః ప్రతిష్ఠ చేసినటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఎంత సేటు చెప్తున్నానంటే, ఒక మెయిన్ బ్రాంచ్ ఇక్కడ ఉన్నటువంటి సంఘమే కాకుండా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఖచ్చితంగా ఆ రోజు గ్యాదర్ అవ్వాలి. మనందరం దేవుల్లో సంతోషిద్దాం, ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిద్దాం. అలాగే సమీపంలోనూ దూరంలోనూ ఉండి కూడా మనల్ని వెంబడిస్తున్నటువంటి బిడ్డలకు కూడా ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాను. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం, సర్వోన్నతుని యొక్క సహాయం ద్వారా నిర్మితమైనటువంటి మందిరం వార్షిక కూటమి, మొదటి వార్షిక కూటమి ఇది. తప్పకుండా అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. కలవండి, ప్రత్యేకంగా ఆ రోజు దేవుణ్ణి సన్నుతిద్దాం, దేవుని మాటలు విందాం, ప్రార్థనలో గడుపుదాం, ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఇవి ఒకటే కాదు, ఇలాంటివి ఇంకా అనేకంగా దేవుడు ఇవ్వాలి. అన్ని ప్రాంతాలకు పరిచర్య విస్తరించాలి. ప్రార్థన చేయండి. తప్పకుండా అందరూ కలిసి దేవుని సన్నిధిలో నాతో ఆరాధించడానికి అందరూ కలిసి రావడానికి సిద్ధపడండి. ఇదే అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ సంగతి చెప్దామనే మీకు అందుబాటులోకి వచ్చాను. అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ప్రభు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.